వాట్ ఏ డిఫెన్స్ బానే ఆడుతుండు ఏ ఐపీఎల్ సెట్ అవుతుందా ఐపీఎల్ అదే ఫేస్ చేస్తుండు మా డాడీ అగో ఎట కొట్టిడు ఎట పోతుంది 4 విత్ ఫ్రెండ్స్ చూడండి 4 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి సండే సో ఎవ్రీ సండే మేమైతే వీడియోస్ షూట్ చేస్తాం సో ఈ రోజు అయితే వెదర్ కూల్ ఉంది అండ్ రేపు కూడా హాలిడే ఉంది అందువల్ల ఈ రోజు అయితే మేము షూటింగ్ ఏం చేయడం లేదు జస్ట్ వ్లాగే చేస్తున్నాం ఈ వ్లాగ్లో ఏముంటుందంటే మా ఊరు చెరువు నిండింది మీకు ఆ చెరువు చూపిస్తాం అలాగే మా ఇంటి దగ్గర కొన్ని గేమ్స్ అయితే ఆడుకుంటాం చూద్దాం మరి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మరి వీడియో అయిపోయి కూడా అలా ఓకేనా లెట్స్ గో చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే ఇదాకా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఏదో చెరుకట్ట అంటే ఇది ఒక చెరువు ఇక్కడైతే ఇది ఏమంటారు మత్తడి ఇక్కడ మత్తడి దగ్గరికి అయితే వచ్చినాయి ఒక 2 ఇంటికల 6 ఇంచుల దూరం ఉంటుంది కావచ్చు నీళ్ళు కొన్ని మత్తడికి చూడండి బాగా వచ్చినాయి నీళ్ళు వాటర్ అయితే వచ్చినాయి కానీ దీని మీదకి వెళ్ళి కూడా పోతాయి అప్పుడు కూడా మీకు వీడియో చేసి చూపిస్తాం కన్నీగా మొట్టపిల్ల పాప గడువప్ప ఇగో కన్నీ ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ ఇక్కడ హౌస్ గట్టు తీసిన ఆడుకోంప గట్టు గట్టు గిటు ఫ్రెండ్స్ చూడండి చెరువు అయితే మొత్తం నిండిపోయింది గక్కనే మా డాడీ క్రికెట్ ఆడేది కానీ ఇప్పుడు అంతా నీళ్ళతో అయింది చూడండి నిండిపోయింది చూడండి అప్పట్లో ఫుల్ వర్షాలు ఆడ వేసినావా అక్కడ నీకన్నా ఎత్తు ఎంత ఎత్తు నీళ్ళు వచ్చినాయి ఇక్కడ తెలుసు తెలుసు మన తాత ఇంట్లోకైనాయి ఇంటికైనా మన ఇంటి మూడు రాలేవు పోయిన సంవత్సరం ఫ్రెండ్స్ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా సందులో దూరంగా వచ్చినాం సంత బాగున్నాయా ఇది మన సేట్ దుకాణం ఇక్కడ అన్ని ఉంటాయి ఇది ఓన్లీ దుకాణమే కాదు లేడీస్ ఎంపోరియం బుక్ సెల్లరు ఇంకా ఎలక్ట్రికల్ సామాను జిరాక్స్ సెంటరు ఇంకా ఇక చిన్నపిల్లలు తినేది ఇంకా కూల్ డ్రింక్ ఇంకా ఎగ్ సెంటరు ఇక అన్ని ఆల్ ఇన్ వన్ పెరుగులు థమ్స్అప్లు ఆల్ ఇన్ వన్ అవైలబుల్ బేకరీ ఐటమ్ ఉంటుంది కానీ కొంత ఆర్డర్ మీద వస్తాయి అది ఓకే పాప మనం క్రికెట్ ఆడాలా ఓకే ఇవాళ షూటింగ్ లేదు రేపు ఉంటుంది ఇవాళ ఓన్లీ గేమ్స్ ఓకే డన్ బాయ్ బాయ్ సీ యూ ఇప్పుడైతే నేను గురు బలుపుతున్నా ఏ కాలు ఉంటుంది చెప్పు ఏ కాలు ఉంటుంది రెడ్ కలర్ తెలుసా నీకు అయ్యో ఎర్ర కలర్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎట్లా ఆడమంటే టెస్ట్ మ్యాచ్ ఆడాలి ఓకే ఎట్లా చెప్పండి ఈడొక టీం నేనొక టీము నేను ఒక్క టీం ఓకే ముగ్గురు ఒక టీమా ఓన్ లెక్క వికెట్లు ఇస్తారు వాళ్ళు విన్ను ఎన్ని ఓవర్లు 5 ఓవర్లు 5 ఓవర్ల టీముకి 11 మెంబర్స్ ఉంటారు కదా అలా ఓన్ లెక్క వికెట్లు ఇస్తారు అట్లా కాదు కానీ 2 ఓవర్స్ ఆడదా ముగ్గురు 3 టీములు ఓ లెక్క వికెట్లు ఇస్తే వాళ్ళు విన్ను సరే ఓకేనా అర్థమైంది కదా నువ్వు బ్యాటింగ్ ఆడతావు తమ్ముడు బౌలింగ్ ఎత్తాడు 2 ఓవర్లు తమ్ముడు బ్యాటింగ్ ఆడతాడు నేను బౌలింగ్ ఎత్తా 2 ఓవర్లు నేను బ్యాటింగ్ ఆడతా నువ్వు బౌలింగ్ ఎత్తావు 2 ఓవర్లు నువ్వు నన్ను ఎన్నిసార్లు అవుట్ ఎత్తావు నేను తమ్ముడు ఎన్నిసార్లు అవుట్ ఎత్తా ఇట్లా దాని మీద ఓకేనా ఫస్ట్ చిన్న కానీ ఓకే చిన్న ఇక్కడ పెట్టు ఒకటి గిడ పైప్ పెట్టుకి పైప్ ఇట్లా చెప్పు చూసినావా ఓకే ఆ గీత ఓకే లెట్ స్టార్ట్ టెస్ట్ మ్యాచ్ 2 ఓవర్స్ ఓన్లీ వికెట్స్ ఎన్నిసార్లు అవుట్ చేస్తారో చూడాలి ఆర్సీబీ చిన్న కన్నయ్య నా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ వేస్తుండు ఫస్ట్ బాల్ నోట్ ట్రయల్ బాల్ లేదు రియల్ బాల్ ఓ ఫస్ట్ బాల్ డిఫెన్స్ చేసిండు బ్యాట్ కంటే వెనక గోడ కంటే కీపర్ క్యాచ్ కింద అవుట్ అన్నాడు ఓకే పట్టే బ్యాట్ కంటింది అవుటే ఒక వికెట్ ఒక్కసారి అవుట్ అయ్యండి చిన్న కన్నయ్య థర్డ్ బాల్ ఓ అవుట్ అవుతుండే 3 బాల్ అయినాయి ఒక్కసారి అవుట్ అయ్యిండు
అగో చిన్నగానే అసలు బ్యాట్కే కొడుతున్నాడు. బ్యాట్ కంటే కదా రియల్ టెస్ట్ మ్యాచ్ ఆడుతుండు. ఓ వాట్ ఏ బౌలింగ్. లా బాల్. ఓవర్ కంప్లీట్. ఒక్కసారి అవుట్ చేసిండు. లేదు అన్ననే 2 ఓవర్లు. అమ్మో కీపర్ క్యాచ్ అవుట్ అవుతుంది ఇక. చిన్నగానే ఇవ్వండి మామూలు టెస్ట్ ఆడుతున్నాడు. ఒక రేంజ్లో ఆడుతుండు టెస్ట్ అయితే. బాడీ కంటింది. 2 బాల్ అయినాయా? బ్యాట్ కంటి గోడ కంటే అవుట్ అన్నట్టు. ఓ వాట టెస్ట్. చిన్న నువ్వు బ్యాటింగ్ పడుతున్నావా? ఆడ నిలబడ్డావా? ఏం చెప్తున్నావు? అవుటే 2 సార్లు అవుట్ చేసిండు. ఎడ్జి కంటింది. ఓ వాటే బ్యాటింగ్. లాస్ట్ బాల్ 2 సార్లు అవుట్ చేసిండు కన్నయ్య, చిన్న కన్నయ్యని. ఓవర్ కంప్లీట్. ఇప్పుడు కన్నయ్య బ్యాటింగ్, చిన్న కన్నయ్య బౌలింగ్. ఇగో తమ్మునికి వేస్తే ఓకే, తమ్మునికి వేయకపోతే నెక్స్ట్ ఓవర్ని వేస్తా. 3 సార్లు అవుట్ అయితే వినయ్. వినయ్ 3. ఓ ఫస్ట్ బాల్ డిఫెన్స్ ఆడిండు. విల్ జాక్సా? రెడ్ బాల్ వేసిండు చిన్నగానే. ఓ సూపర్ బాల్. చిన్ను కొంచెం డిఫరెంట్ ఒక్క తిరేకు. అవుటే అవుటే అవతల కొట్టిండు. ఒక్కసారి అవుట్ అయ్యిండు. 3 బాల్ అయినా 3 అయినా. ఒకసారి అవుట్ వేసిండు. ఇంకా 2 సార్లు అవుట్ అయ్యి నువ్వు ఫస్ట్ ప్లేస్కి వస్తావు. అవుటే కన్నయ్య 2 సార్లు అవుట్ అయ్యిండు. హైట్రిక్ ఛాయిస్ ఇప్పుడు చిన్న కన్నయ్యకు. అండ్ ఇంకో వికెట్ ఇస్తే సెకండ్ ప్లేస్. ఓ వాట్ డిఫెన్స్. లాస్ట్ బాల్. ఒకటే ఓవర్లో 2 సార్లు అవుట్ చేసిండు. ఇంకొక ఓవర్ కూడా ముందు చిన్న కన్నయ్యకు. మరి లాబాల్. ఓ కొద్ది అయితే అంటేది. సో 6 బాల్లకు ఒక్కసారి అవుట్ చేస్తే ఫస్ట్ ప్లేస్కి అయితే వస్తాడు. ఓ వాట్ ఏ బాల్. అవునరా కానీ నేను అవుట్ చేయాలరా. 2 balls. అవుటే బోల్డే. 3 సార్లు అవుట్ చేసిండు. కింద అంటే అవుటే. కేడంటే అవుటే అంటది కదా. కింద అంటే దానికి అంటే ఏంటిది? ఓవర్ అయిపోయిందా? విన్ అయ్యిందా? సో అవుట్ చేసిన దాంట్లో చిన్న కన్నయ్య 3 సార్లు అవుట్ చేసిండు, విన్ అయ్యిండు. కన్నయ్య 2 సార్లు అవుట్ చేసిండు. మరి నేనేమో ఆవిడగా. ఫ్రెండ్స్ మేము ఒకటి అనుకుంటే ఇక్కడ జరిగింది. యాక్చువల్లీ చిన్న కన్నయ్యకు నేను బౌలింగ్ వేయాలా, చిన్న కన్నయ్యకి వేయాలా, కన్నయ్య నాకు బౌలింగ్ వేయాలా. కానీ ఈ వీడియో చేయడం వల్ల నేను మర్చిపోయాలి. సెరక్కో 2 ఓవర్లు వేసారు. అందులో చిన్న కన్నయ్య 3 సార్లు అవుట్ వేసిండు, కన్నయ్య 2 సార్లు అవుట్ వేసిండు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇద్దాం. సెరక్కో ఓవరు. మరి నన్ను ఎవరు అవుట్ చేస్తారో అవుట్ చేయరో. ఓకేనా? లెట్స్ గో. ఫ్రెండ్స్ చూద్దాం మరి. ఫస్ట్ బాల్ వేస్తుండ్రు. కొంచెం అయితే అవుట్ అయ్యాడు మా డాడీ. డాడీ జాగ్రత్తగా ఆడు, మళ్ళా అవుట్ అవుతావు. సెకండ్ ప్లేస్ రా. అవ్వ ఫ్రెండ్స్ గట్టి నొప్పుతుండు. ఏముందంటే నేను చిన్న కన్నయ్య దాంట్లో అవుట్ కావాలి కానీ కన్నయ్య దాంట్లో అవుట్ కావద్దని చెప్తుండే. ఎందుకంటే ఓ దాంట్లో అవుట్ అయితే వాళ్ళు విన్ కదా. వాట్ ఏ డిఫెన్స్. 3 బాల్ అయినాయి ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్స్ బాగానే ఆడుతుండు. ఐపీఎల్ సెట్ అవుతుందా?
బోన్స్ అన్న బాల్ వేస్తాడు. నువ్వు అది జరిగాయి కనబడతారు వీళ్ళ. ఓవర్ కంప్లీటెడ్. ఇప్పుడు నేను బౌలింగ్. ఇప్పుడు మా తమ్ముడు అయితే బౌలింగ్ వేస్తున్నాడు, చూద్దాం. ఎయిరా ఫస్ట్ బాల్ ఓవర్. ఏడవుడు. థర్డ్ బాల్ ఓవర్. చూద్దాం ఫ్రెండ్స్, మరి ఇద్దరు వికెట్ తీయకపోతే ఎట్లా? మరి మళ్ళీ వేద్దాం, నువ్వు తెలిసినట్ట. చూద్దాం. లాభాలా? ఫైనల్లీ శరత్ కుమార్ వేసి అవుట్ కాలే. ఇక ఇద్దరిని విన్ కింద ప్రకటిస్తున్నాం. సో కప్పులు ఇచ్చేద్దాం ఇక విన్నర్స్ కి. సార్ విన్నర్స్ ఫ్రెండ్స్. ఇక బయట అయితే కొంచెంసేపు క్రికెట్ ఆడుకున్నాం. ఇక తర్వాత మేము ఏం చేసినామంటే మా దగ్గర మెటల్ షాట్ ఉంది కదా, ఇప్పుడు టీవీలో క్రికెట్ ఆడుతున్నాం. మనిషికి 6 బాళ్ళు ఉంటాయి. సో 2 సార్లు అవుట్ అన్నట్టు, ఒకసారి అవుట్ ఆప్షన్ ఉంటుంది. చూద్దాం మరి ఇందులో ఎక్కువ స్కోర్ ఎవరు కొట్టి మా ముగ్గురిలో ఎవరు గెలుస్తారో. లెట్స్ గో. అత మాటల చేతల లేపి, ఓకేనా? లెట్స్ గో. మా మెటా షాట్ని అయితే ఫోన్కు కనెక్ట్ చేస్తున్నాం. ఇక ఫస్ట్ అయితే కన్నయ్య, వరుణ్, వెంకీ ముగ్గురు ఉన్నాం. ఇప్పుడు కన్నయ్య అయితే బ్యాటింగ్ పడుతుండు. ఓకే లెట్స్ స్టార్ట్. ఆల్ ద బెస్ట్. బటన్ ప్రెస్. ఓకే చూద్దాం. ఫస్ట్ బాల్ అయితే యార్కర్ వస్తుంది. గట్టి కూపిండు. అయ్యో డాట్ బాల్. బాల్ అయితే డిఫెన్స్ ఆడిండు. ఇప్పుడు సెకండ్ బాల్ ఆడుతుండు. చూద్దాం ముంగడికి కొడతారు కావచ్చు. కొట్టిండు కానీ ఫిల్టర్ చేతులకి పోయింది. 1 రన్ వచ్చింది, 1 పరుగు వచ్చింది. చలో కన్నయ్య గట్టి కొట్టు, గట్టిగా ఏయ్. కొట్టిండు. మళ్ళీ 1 పరుగు వచ్చే అవకాశం ఉంది. 2 రన్స్ వచ్చే అవకాశం ఉంది. బాల్కి అయితే ఉరుకుతుర్రు, ఫీల్డర్ ఉరుకుతుర్రు. బటన్ ప్రెస్ చేయకు. 2 పరుగులు, 2 పరుగులు వచ్చినాయి. ఇప్పుడైతే 4th బాల్. గట్టి కూపిండు బట్ ఫిల్టర్ చేతులకి పోయింది. 1 పరుగు వచ్చింది. తింపికొట్టు, తిరిగి కొట్టు. తిరిగి కొట్టిండు బట్ ఫిల్టర్ చేతులకి పోయింది. మళ్ళీ 1 పరుగు వచ్చింది. నువ్వు మంచిగా ఆడతలేవు. చూడు బాల్ తీసుకోడు. గట్టి కూపిండు బట్ 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది. సో కన్నయ్య అయితే అన్ని సింగిల్ తీసినావు. సో కన్నయ్య అయితే 7 పరుగులు తీసిండు. 116 స్ట్రైక్ రేట్. ఇప్పుడు వరుణ్, చిన్న కన్నయ్య బ్యాటింగ్. చిన్న కన్నయ్య చూద్దాం ఫస్ట్ ప్లేస్కి వస్తాడో సెకండ్ ప్లేస్కి వస్తాడో. బాల్ రాకముందు ఊపిండు. 1 పరుగు వచ్చే అవకాశం ఉంది. 2 వస్తాయి కావచ్చు. 4 వచ్చింది. గుడ్ షాట్. అండ్ ఎడ్జ్ కంటిపోయింది. అది ఎడ్జ్ కంటిపోయింది. చిన్న కన్నయ్య బ్యాటింగ్ ఆడుతుండు. బాల్ వస్తుంది. ఊపిండు. మిస్ అయిపోయింది. బ్యాట్ కంటలేదు. చిన్నగానే నెక్స్ట్ బాల్ ఊపిండు. మళ్ళీ మిస్ అయిపోయింది. 2 బాల్ డాట్ చేసిండు. ఇప్పుడు గట్టిగా కొట్టిండు. 6 కొట్టిండు.
బ్యాటింగ్ అదే కదా మ్యాజిక్. ఏ చిన్నగానే ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఎన్ని కొడతారు చూద్దాం రన్స్. అయ్యో ఈసారి మిస్ అయిపోయింది. సో ఈ బాల్ కూడా మిస్ అయిపోయింది. చిన్న కన్నయ్య అయితే 10 పరుగులు చేసిండు, 166 స్ట్రైక్ రేట్. ఇప్పుడు మనమే బ్యాటింగ్, చూద్దాం ఎన్ని పరుగులు చేస్తామో. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 11 పరుగులు కొడితే విన్ను. చూద్దాం. ఫస్ట్ బాల్ అయితే ఫేస్ చేస్తున్నాడు మా డాడీ. అగో ఎట కొట్టిడు, ఎట పోతుంది. 4 విత్ ఫ్రెండ్స్, చూడండి 4 ఫ్రెండ్స్. సెకండ్ బాల్ ఫ్రెండ్స్ సెకండ్ బాల్ డాట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ బాల్ చూద్దాం ఫ్రెండ్స్ మా డాడీ థర్డ్ బాల్ ఎట్లా కొడతాడో. డాడీ కొట్టే సూర్యకుమార్ యాదవ్ కొట్టిండు, మిస్. 3 బాల్ ఉన్నాయి. చూద్దాం. ఓకే ఓకే వేస్తుండు బాల్, కొట్టిండు, గ్యాప్ షాట్, ఇంకొక 4 కొడితే విన్ అవుతా. కొట్టాడా నాకన్నా ఆల్రెడీ ఎక్కొచ్చు నువ్వు. అగో రివర్స్ పట్టినమైంది అలా కొట్టిండు రిషబ్ పంత్. పోయింది అర్రే టూడి. ఇంకొక పరుగు కొడితే విన్ను. 1 బాల్ లీడ్ 1 రన్. 1 బాల్ లీడ్ 1 రన్. 1 బాల్ లీడ్ 1 రన్. ఓ కొట్టిండు, అయ్యో. ఫ్రెండ్స్ 10 పరుగులు. ఇందులో విన్నర్ వచ్చేసరికి చిన్న కన్నయ్య, నేను. చూడే స్ట్రైక్ రేట్ ఇద్దరి సేమ్. 10 రన్లు కొట్టినప్పుడు సేమ్ ఉంటుంది. అదే నాదే తక్క. ఫ్రెండ్స్ చిన్న కన్నయ్య నేను 10 రన్స్ కొట్టినాం. సో మేమిద్దరం విన్ను. కన్నయ్య ఓవరాల్ కొట్టిండు. సో బాగా రోజుల తర్వాత ఆడినాం కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సండే గడిచింది. ఎలా ఉంది మా వీడియో? మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.